మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. ఈ రోజు కొన్ని మిత్స్ గురించి మాట్లాడాలి. అందులో వన్ ఆఫ్ ది మెథ్ ఏంటి అంటే, నార్మల్గా ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో మనకి గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా బ్యాడ్ ఐడియా అని చాలా మంది అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు నిజం అంటారు? బేసికల్గా మనం అంటే డిఫరెంట్ అసెట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది అసెట్ అనమాట, కమోడిటీ సంబంధించి. అండ్ డెట్ ఫండ్స్, గ్యారంటీడ్ రిటర్న్స్ వచ్చే డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్, ఓకే, నెక్స్ట్ ఈక్విటీ మార్కెట్. మనకున్న మేజర్ అసెట్ క్లాసులు ఈ 4 అనమాట. ఓకే, సో గోల్డ్, డెట్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ అండ్ ఈక్విటీ మార్కెట్, ఈ 4 ఇట్లా ఉంటాయి అనమాట. ఈ 4 మీరు దాంట్లో పెట్టాలి. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ శాతం పర్ఫార్మెన్స్ ఇచ్చే ఏంటి అంటే 3 కంట్రీస్ ఉంటాయి. ఇండియాలో బాగా వస్తాయి రిటర్న్స్. అమెరికా పర్లేదు, అమెరికాలో మెగా క్యాప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అమెరికా ఎక్కువ ఉంటుంది. తైవాన్లో ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ ఉంటుంది. తైవాన్ నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీ, అంతే. చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అదే కంట్రోల్ చేస్తుంది వరల్డ్ వైడ్ గా. అందుకని అక్కడ కూడా స్టాక్ మార్కెట్స్ బాగానే ఉంటాయి. బట్ అది సెంట్రిక్ టు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ అనమాట. అది ఈ 3 మార్కెట్లు తప్ప మిగతా ఏ మార్కెట్ లో కూడా ఈక్విటీ మార్కెట్ లో రిటర్న్స్ ఏం పెద్దగా రావు. అందుకని ఈ 3 కంట్రీస్ లో మాత్రమే ఈక్విటీ గోల్డ్ బీట్ చేస్తుంది. ఈ 3 కంట్రీస్ లో మాత్రమే బీట్ చేస్తుంది. మిగతా ప్రపంచంలో ఏ కంట్రీకైనా సరే గోల్డ్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ అనమాట వాళ్ళకి. అందుకని ఇండియాలో ఉన్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేయడం వేరు, వేరే కంట్రీలో ఉన్నప్పుడు వేరే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు మనం 25 years డేటా తీసాం అనుకోండి, 99 నుంచి ఇప్పుడు వరకు, 99 నుంచి ఇప్పుడు వరకు మనం చూసుకుంటే యావరేజ్ మీద మనం చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ లోకల్ కరెన్సీలో మనం చెప్పాం అనుకోండి, ఇప్పుడు టర్కీ తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ ఈక్విటీ రిటర్న్స్ వచ్చి 21% వచ్చినాయి. 21%. గోల్డ్ 29% వచ్చింది. అప్పుడు టర్కీ వాళ్ళకి ఈక్విటీలో పెట్టే బదులు గోల్డ్ పెట్టడం బెటర్ కదా. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 8% వచ్చింది. బట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మార్కెట్ అంటే నథింగ్ బట్ మేజర్ ఇండెక్స్ కొదాన్ని తీసుకుంటారు అంతే. ఎంటైర్ స్టాక్ మార్కెట్ తీసుకోరు, మేజర్ ఇండెక్స్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఇండియా అనుకోండి, నిఫ్టీని తీసుకుంటారు రిఫరెన్స్గా, మిగతా ఇండెక్స్ రేట్ని తీసుకోరు అనమాట. రైట్, అట్లా. అదే నీకు బ్రెజిల్ అనుకోండి, లాస్ట్ 25 years రిటర్న్స్ అంతా 8% వచ్చింది పర్ యానం యావరేజ్ మీద. గోల్డ్లో పెడితే 14% వచ్చింది, డబల్. ఇప్పుడు బ్రెజిల్లో ఉన్నోళ్ళు స్టాక్ మార్కెట్ లో పెడితే బెటరా, గోల్డ్ బెటర్ అంటే గోల్డ్ బెటర్. గోల్డ్ ఎంత వచ్చింది? నీకు 6% ఎక్కువ వచ్చింది. రైట్. అలాగే మనం పోలాండ్ లో చూసారనుకోండి, స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చింది 4% పర్ యానం యావరేజ్ మీద. గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 9.2. ఓకే, సో అక్కడైనా సరే 5% ఎక్స్ట్రా వస్తుంది గోల్డ్ లో పెడితే. నెక్స్ట్ మనం సౌత్ కొరియా చూసాం అనుకోండి, ఈక్విటీ మార్కెట్ లో పెడితే 2.3, అది 5.3 వచ్చింది. అంటే గోల్డ్ లో పెడితే 10 వచ్చింది. స్టిల్ గోల్డ్ బీట్ చేస్తుంది 5% మార్జిన్ తోటి. నెక్స్ట్ సిలీలో చూస్తాం అనుకోండి, 7% ఈక్విటీ అండ్ గోల్డ్ చూస్తే నీకు 12% వస్తుంది. స్టిల్ గోల్డ్ ఇస్ ది బెస్ట్. నెక్స్ట్ అర్జెంటైనా చూసాం అనుకోండి, స్టాక్ మార్కెట్ లో పెడితే 40% వస్తుంది, టూ గుడ్. గోల్డ్ లో పెట్టిన 40 వస్తుంది, 44 వస్తుంది గోల్డ్. ఎక్కువ ఉన్నట్టు ఇప్పుడు అది కూడా. అంటే అర్జెంటైనాలో స్టాక్ మార్కెట్ అంత ఎక్కువ వచ్చినా వాళ్ళ కంట్రీలో గోల్డ్ కూడా ఎక్కువ వస్తుంది. ఎందుకు గోల్డ్ ఒక కంట్రీలో ఒకలాగా వస్తాయి అంటే లోకల్ టాక్సేషన్ వాటి వల్ల డిఫరెన్స్ వస్తుంది అనమాట. మరి అంటే అది అర్జెంటీనాలో ఇంత పెరగడానికి ఏంటండి కారణం? అది డెవలపింగ్ ఎకానమీ కదా మనలో. ఈ సంవత్సరం అత్యధిక రిటర్న్స్ వస్తుంది పాకిస్తాన్ అండి. మనం వరస్ట్ ఎకానమీ అనుకుంటాం కదా, స్టాక్ మార్కెట్ పాయింట్ ఆఫ్ లో ఎక్కువ రిటర్న్స్ వచ్చింది అదే. రైట్. నెక్స్ట్ మలేషియా చూసాం అనుకోండి, స్టాక్ మార్కెట్ రిటర్న్స్ 6.4, గోల్డ్ లో పెడితే వచ్చింది 9.9. అంటే మనం తీసుకున్న డేటా 1 day 2 day 1 year కాదు, 25 years డేటా. 25 years డేటా మెయింటైన్ చేస్తూనే ఉంది. స్టిల్ గోల్డ్ లో పెడితే 4% ఎక్స్ట్రా వస్తుంది ఆ కంట్రీలో. నెక్స్ట్ చైనా, స్టాక్ మార్కెట్ లో పెడితే మీకు వచ్చింది 5.8% అండి. అంటే గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 8.6, స్టిల్ 3% ఎక్స్ట్రా వచ్చింది. నెక్స్ట్ మెక్సికో, స్టాక్ మార్కెట్ లో పెడితే మీకు వచ్చింది 10% అండి, గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 12%, స్టిల్ 2.5% ఎక్స్ట్రా వస్తుంది. అండ్ హంగేరీ, స్టాక్ మార్కెట్ లో పెడితే మీకు వచ్చింది 9% అండ్ గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 11%, స్టిల్ గోల్డ్ ఇస్ ద బెస్ట్. సౌత్ ఆఫ్రికా, స్టాక్ మార్కెట్ లో పెడితే మీకు వచ్చింది 13, గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 14, స్టిల్ 1% ఎక్స్ట్రా వచ్చింది. ఇప్పుడు ఇండియా చూసారనుకోండి, స్టాక్ మార్కెట్ లో నిఫ్టీ యావరేజ్ రిటర్న్స్ గత 25 years 13.4, గోల్డ్ లో పెడితే మీకు వచ్చింది 12.2. అంటే తక్కువ ఉంది, 1% అయినా కానీ తగ్గింది. కాబట్టి మనం ఇక్కడ నిఫ్టీని మాత్రం తీసుకుంటున్నాం, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, మైక్రో క్యాప్ ఇలాంటి ఏం తీసుకోవట్లేదు ఇంకా. అంటే అన్నిటికన్నా తక్కువ వచ్చేది కూడా నిఫ్టీ. ఒకవేళ దాంతో తీసుకున్నా కానీ చాలా తక్కువగా ఉంటుంది. అందుకని ఇండియన్ స్టాక్ మార్కెట్ లో యావరేజ్ రిటర్న్స్ మనం 15 to 20% ఎక్స్పెక్ట్ చేయొచ్చు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో. షార్ట్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఎప్పుడు వాలటిలిటీ ఉంటుంది. అయితే అది నిఫ్టీ కాదు, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అవి తీసుకున్నప్పుడు నిఫ్టీకి ఎప్పుడు 13 వస్తుంది యావరేజ్ మీద. ఒకవేళ ఈ సంవత్సరం 20 వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ రాదని అర్థం. అట్లా అది బ్యాలెన్స్ చేసుకుంటా పోతుంది అనమాట.
అందుకని ఇండియాకి సంబంధించిన మాత్రమే గోల్డ్ అంత ఈజీగా బీట్ చేయదు, కానీ మిగతా కంట్రీలు ఎక్కడున్నా సరే మీకు అసెట్ అంటే మేజర్ అసెట్ ఏంటి గోల్డే అవుతుంది. అందుకని ప్రపంచవ్యాప్తంగా గోల్డ్, రియల్ ఎస్టేట్ అండ్ వీటిని ఒక అసెట్ లాగా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ సేఫ్టీ కోసం ఏమో డెట్ ఫండ్స్ ట్రీట్ చేస్తారు వాళ్ళు. కరెక్ట్. ఇండియా మాత్రం ఈక్విటీ. ఇండియాలో కూడా మనకు చాలా మంది గోల్డ్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. పెద్ద మీ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఇయర్లీ యావరేజ్ మీద ఒక 10 to 12% అనుకోండి. అంటే ఫుల్ సేఫ్టీ కావాలి, డౌన్ సైడ్ రిస్క్ వద్దు అనుకోండి, ఈ గోల్డ్ ఇస్ ద బెస్ట్ వన్. ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ దొరికింది కదా. ఇప్పుడు స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి, గత 1 month నుంచి నరకం చూపిస్తుంది అందరికి. అలాంటి రిస్క్ ఏవి వద్దనుకుంటే గోల్డ్ ఇస్ ద బెస్ట్ అంటారు. ఒక 10,000 20,000 పెడితే ఏమనిపిస్తుంది, కానీ 10 కోట్లు 20 కోట్లు పెట్టినప్పుడు రోజుకి 10 లక్షలు డ్రా డౌన్స్ వస్తున్నప్పుడు ఆ టాలరేట్ చేయడం అందరి వల్ల అవ్వదన్నమాట. అందుకని రిటర్న్స్ ఎక్కువ, రిస్క్ 2 ఎక్కువ ఈక్విటీకి. బట్ స్టిల్ నిఫ్టీతో కంపేర్ ఇస్తున్నాం మనం ఇక్కడ, వేరే వాటితో కాదు, ఎంటైర్ మార్కెట్ కాదు, ఓన్లీ నిఫ్టీ తోటే. అందుకే ప్రపంచంలో ఏ కంట్రీలో అయినా సరే గోల్డ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అసెట్ క్లాస్ అవుతుంది. ఓకే, ఇండియాలో కూడా మీరు డైవర్సిఫై చేయాలంటే, డ్రాడౌన్స్ తగ్గించుకోవాలనుకుంటే గోల్డ్ పెట్టచ్చు అనమాట. సేఫ్ గా వెళ్ళాలి, రిస్క్ లేకుండా అనుకుంటే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే పెట్టేసుకోవచ్చు. అందుకని గోల్డ్ ఇండియాలో ఉన్న వాళ్ళకి మేబీ పూర్ చాయిస్ ఏమో కానీ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ కాదు. అందుకని గోల్డ్ హ్యూజ్ డిమాండ్ వరల్డ్ వైడ్ గా ఉంటుంది. మనం అనుకుంటే ఇండియాలో పెళ్ళిళ్ళకి వాటికి వాడతాం కాబట్టి ఇండియాలో మాత్రమే డిమాండ్ ఉంటుందేమో అనుకుంటాం. లేదు, వరల్డ్ ఏ కంట్రీలో అయినా సరే డిమాండ్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా ఎక్కువ కొంటాయి వాటిని. ఒకప్పుడు ఇండివిజువల్ కొంటారు, అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కొంతమంది కొంటారు. ఈ మధ్య కాలంలో సెంట్రల్ బ్యాంక్స్ కొంటాం ఏం చేసినాయి. ఎంత అంటే మన సెంట్రల్ బ్యాంక్ వాళ్ళే ఈ ఇయర్ ఒక 300 tons కొన్నారు. ఎవ్రీ మంత్ ఒక 10 tons యాడ్ చేస్తూనే ఉన్నారు ఎవ్రీ మంత్. అంటే హౌ దే యూజ్ అది కొన్ని వాళ్ళు ఏం చేస్తారు, డాలర్ బదులు ఇంతకుముందు డాలర్లు ఇన్వెస్ట్ చేస్తున్నారు, డాలర్ తగ్గించుకుంటూ గోల్డ్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకంటే గోల్డ్ ఎక్కువ అప్రిషియేట్ అవుతుంది కదా. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా సరే అది కూడా ప్రాఫిట్ ఆర్గనైజేషనే కదా, కాబట్టి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద రిజిస్టర్ అవుతారు. బట్ వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు కాబట్టి డబ్బులు మిగిలిన అనుకోండి, ఆ మిగిలిన డబ్బులని ఎదర్ గోల్డ్ లో కానీ లేదా డాలర్లో కానీ మారుస్తారు. డాలర్ ఏంటంటే రిజర్వ్ కరెన్సీ స్టేటస్ కాబట్టి ఎక్కడైనా ఈజీగా మార్చుకోవచ్చు. డాలర్ వద్దు అనుకుంటే నెక్స్ట్ చాయిస్ ఏంటి, గోల్డే. ఓకే, సో ఎక్స్చేంజ్ కి కూడా బాగానే ఉందా గోల్డ్? మనకి ఎక్కడైనా కానీ అది 3000 years నుంచి ఉంది గోల్డ్ యాజ్ ఏ కరెన్సీగా. డాలర్ మనీ మధ్య వచ్చిందే కానీ, బట్ గోల్డ్ అలా కాదు కదా, అంటే ఎప్పటి నుంచో ఉంది కాబట్టి గోల్డ్ ఎప్పటికీ ఉంటుంది లిక్విడిటీ. అందుకని ఈ మధ్య సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా డాలర్ తగ్గించుకొని పర్టికులర్ బిగ్ కంట్రీస్ గోల్డ్ కలిసి మూవ్ అవుతున్నాయి అనమాట. దాంతో ఇంకా ఎక్కువ డిమాండ్ వస్తుంది. అంటే ట్రెడిషనల్ పీపుల్ నుంచి డిమాండ్ ఉంది, ఇన్వెస్టర్స్ నుంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు కొత్తగా సెంట్రల్ బ్యాంక్స్ కూడా జాయిన్ అయ్యాయి. యాక్చువల్ గా మరి ఇంత జరిగినా కానీ ఎందుకు ఈ మెత్ బయటకు వచ్చింది అంటారు, ఇన్వెస్ట్ చేయడం బ్యాడ్ అని చెప్పేసి? అంటే ఈక్విటీ ఇండియాకి చాయిస్ ఉంది కాబట్టి, ఇండియాలో ఈక్విటీ చాయిస్ ఉంది. అండ్ స్టాక్స్ మీకు తెలిసిందే కదా, 1 day లోనే 10% కూడా మూవ్ అవుతాయి. కరెక్ట్. అండ్ ఈ మధ్య కోవిడ్ తర్వాత నుంచి స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ యావరేజ్ రిటర్న్స్ 30 దాకా వస్తున్నాయి. ఈ సంవత్సరం వర్స్ట్ అనుకున్నా సరే స్టిల్ నీకు 25% దాకా ఇచ్చినాయి స్మాల్ మిడ్ క్యాప్లు. అందుకని వాటితో కంపేర్ చేసినప్పుడు న్యాచురల్ గా గోల్డ్ అంత రావు కాబట్టి అలా వచ్చింది. అలా అపోహ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలోనే. తైవాన్, అమెరికా అండ్ ఇండియా ఈ 3 తీసేశారనుకోండి, ఏ కంట్రీలో పెట్టినా ఈక్విటీ నీకు బీట్ చేయవు. మనం చూసాం కదా, ఎన్ని కంట్రీలు చూసాం, ఏ కంట్రీ వాళ్ళు కూడా బీట్ చేయట్లేదు. అంటే దిస్ ఈజ్ మెంట్ ఫర్ 25 years డేటా, 25 years యావరేజ్ రిటర్న్స్. ప్రతి కంట్రీలో వాళ్ళ ఈక్విటీ మార్కెట్ ని ఇది బీట్ చేస్తూ వస్తుంది అనమాట. అందుకని మీకు రిస్క్ తగ్గాలి అనుకున్నా లేదా డైవర్సిఫికేషన్ చేయాలనుకున్నా, అదర్ దాన్ ఇండియా కాకుండా వేరే కంట్రీలో ఉన్నా కూడా డెఫినెట్ గా గోల్డ్ ఈజ్ వన్ ఆఫ్ ది ప్రిఫరబుల్ అసెట్ క్లాస్ అనమాట. ఓకే, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం అసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ మీ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.